2024వ సంవత్సరంలో క్రిస్మస్ పండుగ నెల డిసెంబర్ 24వ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన క్రిస్మస్ వాక్యము. యేసును ఎత్తుకున్న సిమియోను ప్రవచనం. నెరవేరిన ప్రత్యక్షత వాగ్దానం. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనము, 27వ వచనము, 28వ వచనము. యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుష్యుడుండెను. తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసు ప్రభువు మరియమ్మ యోసేపులకు జననమైన తరువాత 8 రోజులకు దేవాలయమునకు శిశువుగా ఆయనను తీసుకుని వచ్చిరి. మోషే ధర్మశాస్త్రం చొప్పున ప్రథమ ఫలముగా పుట్టిన ప్రతి తొలిచూలు మగపిల్లను దేవునికి ప్రతిష్ఠింపవలనని ఇశ్రాయేలీల తొలి నాయకుడు ప్రవక్త అయిన మోషే ప్రజలకు చెప్పిన నిబంధన ప్రకారము ప్రతి శిశువును దేవాలయంలో ప్రతిష్ఠించుటను ఆచరించుచున్నారు. విధముగా ఇశ్రాయేలీల యూదా గోత్రంలో పుట్టిన యేసుక్రీస్తు వారు కూడా శారీరక తల్లిదండ్రులైన మరియమ్మ యోసేపులు ఆయనను ప్రతిష్ఠించుటకు దేవాలయమునకు తీసుకుని వచ్చిరి. ప్రతిష్ఠ కంటే ముందుగానే 8వ రోజుననే దేవదూత ప్రత్యక్షతతో చెప్పిన యేసు అను పేరును ఆయనకు పెట్టిరి. శిశువును ప్రతిష్ఠించాలి. అతని తల్లిదండ్రులు కూడా శుద్ధీకరింపబడాలి. ఇదే నిబంధన ఇశ్రాయేలీల అందరికీ దేవుడు పెట్టి ఉన్నాడు. ఆ విధముగానే యేసును ప్రతిష్ఠించిరి. మరియమ్మ యోసేపులు శుద్ధీకరింపబడిరి. అందుకే మనము కూడా దేవాలయంలో ఆరాధన చేస్తూ ఉంటే నిరంతరము హృదయ శుద్ధి అవుతుంది. శరీరం చెడు మార్గముల తట్టు మరలకుండా బోధకులు చెప్పే నీతి బోధలతో మనల్ని మనము శుద్ధీకరించుకుంటూ ఆయన మార్గంలో నడిచే విధముగా రక్షకుడైన యేసుక్రీస్తు తిప్పేవాడై ఉన్నాడు. అంతేకాక మంచి గోధుమల వంటి మంచి ఈవులతోనూ మేళ్లతోనూ నింపి మరలా దేవాలయంలో ఆరాధించే సమయం వచ్చే వరకు ప్రవేశించే పర్యంతము ఆ రీతిగా తోడుండేటట్లు మన విశ్వాస జీవితం కొనసాగించుకుంటూ శుద్ధమైన సువర్ణము వలె దేవుని సన్నిధిలో రూపింపబడాలి. యేసు పుట్టుకను చూసే వరకు మరణం పొందనని దేవుని దగ్గర వరం అడిగిన గొప్ప నీతిగల ప్రవక్త. ఆయన ఏది కోరెనో దేవాది దేవుడు అదే అనుగ్రహించెను. దీర్ఘాయుష్యునిచ్చెను. ఎంత వృద్ధుడైనను ఆ దేవాలయంలోనే ఉంటూ ప్రతిరోజు యేసు పుట్టిన తల్లిదండ్రులు ఆయనను ఎప్పుడు తీసుకువస్తారా అని ఎదురు చూచుచు ఎల్లప్పుడూ చంటి బిడ్డలను ఎత్తుకుని వచ్చే తల్లిదండ్రులను పరిశీలించుచుండెను. ఆ విధముగా ఎదురు చూచినంతలో యేసు పుట్టిన 8 రోజులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నిరీక్షణ ఫలించి అప్పటి వరకు మరణం ఎరుగక దీర్ఘాయుష్ కలిగిన వాడైన తన ప్రవచనం నెరవేర్పు కాలము సమీపించడంతో అత్యానంద భరితుడై మరియమ్మ యోసేపులకు ఎదురు వెళ్ళి వారిని పలకరించి పరిశుద్ధాత్మ శక్తితో ఆత్మవశుడై ఆ శిశువును తన చేతులలోనికి తీసుకొని ఎత్తుకుని దేవుని స్తుతించెను. సిమియోను దేవాది దేవుని ఈ విధముగా స్తుతించెను. నాదా, నీ మాట చెప్పున సమాధానముతో దాసుడనైన నేను అడిగిన వరమును నాకు ఇచ్చి నీ కుమారుడును మా రక్షకుడును అయిన యేసును చూడగల సజీవ నేత్రములను చేతులతో ఎత్తుకొనగల పరిశుద్ధ సామర్థ్యమును ఇచ్చినావు. దీనితో నా జీవితం ఎంతో ధన్యమైనది. ఇక నన్ను నీ పరలోక సన్నిధికి పోనిచ్చుచున్నందుకు ఎంతో కృతజ్ఞుడను. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమగాను నీవు అందరి ప్రజల ఎదుట నీ రక్షణను నేను కన్నులారా చూచిదినని యోసేపు మరియమ్మల ఎదుట ప్రవచించెను. దానికి ఆ శిశువు తల్లిదండ్రులైన వీరి హృదయము ఎంతో ఉప్పొంగెను.
వారు ఉత్సహించి దేవుడిచ్చిన భాగ్యములకు సంతోషించిరి. దేవాలయంలో దేవుని ఆరాధించి స్తుతించిన్నారు. దేవాది దేవుడే మనిషి కుమారుడుగా దేవాలయమునకు వచ్చినారు. శాస్త్ర నిబంధన చెప్పున శిశువుగా 8 రోజులకు బాలుడుగా 12 సంవత్సరములు ఉన్నప్పుడే నడిపించబడి దేవుని నీడలో దేవాలయంలో ఆరాధనలో పాల్గొనడం, ఆ విధముగా ఆరాధనలో పాల్గొని ఆరాధన చేసిన ఆయన మాదిరిగా మనం పిల్లలను దేవాలయమును ఆశ్రయించే విధముగా చేసి వారిని మంచి మార్గంలో పయనించేటట్లు దేవునికి సమర్పించాలి. వాళ్ళ భవిష్యత్తు కొరకు దేవుని మీద భారం వేసి నడిపించి యోసేపు మరియమ్మల వలె దేవాలయమునకు ప్రతిష్ఠిస్తే ఆ దేవాలయమే వారికి పరిశుద్ధాత్మ శక్తితో వెన్నంటి ఉండి ఆరోగ్యంలోనూ ఆయుష్లోనూ విద్యలోనూ భవిష్యత్తులోనూ దేవుని యొక్క కృపలను వారి చుట్టూ కంచె వేసి దేవాది దేవుడు తరతరములకు దీవెన సమృద్ధిగా ప్రవహింపచేసి ఈ క్రిస్మస్ కాలంలో ఆయన సన్నిధి కాంతి ప్రవహింపచేసి భాగ్యములతో నింపునుగాక. ఆమేన్. దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.